ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లాకు 15వ ర్యాంకు వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల నేపథ్యంలో స్థానిక డీఈఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 82.4% ఉత్తీర్ణత వచ్చిందని తెలిపారు. గత ఏడాది 83.6% ఉత్తీర్ణత వచ్చిందని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22,520 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వీరిలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించిన వారు సుమారుగా 15,000 మంది ఉన్నారని, ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణతలో జిల్లాకు 7వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. స్టేట్ వైడ్గా 10th క్లాస్ యొక్క రిజల్ట్ వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది. గతంలో కంటే మన స్టేట్ మన ర్యాంకు మెరుగైనప్పుడు కూడా రిజల్ట్ పరంగా చూస్తే గతంలో 83.6 వచ్చింది, ఇప్పుడు 82.24 వచ్చింది. మనకి మొత్తం విద్యార్థులు రాసిన సంఖ్య 27,328 విద్యార్థులు రాయగా దాంట్లో 22,508 మంది పాస్ అయ్యారు. దీనిలో కూడా అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు 17,000 మంది దాకా ఉన్నారు మన దగ్గర. అట్లాగే సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా 5,000 మంది ఉన్నారు. అత్యల్పంగా థర్డ్ క్లాస్ డివిజన్లో తక్కువ మంది 2,000 మంది 3,000 మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించినటువంటి విద్యార్థుల్లో మన జిల్లా 7వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళా ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మే 19 నుంచి ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సమ్మర్లో ఎవరైతే 27,000 మనకి మొన్న ఎగ్జామ్స్ రాసినటువంటి 27,328 పిల్లలలో 22,500 మంది పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా 5,000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచే సమ్మర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారో చూసుకొని వీలైతే మండలానికి 2 కేంద్రాల్లో కానీ లేదా మండల కేంద్రంలో కానీ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులను కూడా మరి దీన్ని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 100% పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం.